ఇక కారులోంచి కమలానికి కారును వదిలి కమలానికి స్టీరింగ్ వదిలి పువ్వును పట్టుకుంటారు అన్నారు. ఆ కారు పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మాజీ ఎమ్మెల్యేలు సీతారాం నాయక్, అదేవిధంగా సైదిరెడ్డి, నగేష్, వెంకట్రావు, శ్రీనివాసులు ప్రముఖులు వీళ్ళంతా కూడా దాదాపు సరే వాళ్ళకు క్యాడర్ ఉందా లేదా అనేది ఒకవైపు, మరోవైపు చూస్తే వాళ్ళు మాత్రం మాజీ ఎమ్మెల్యేలు చేరికతో కమలం పార్టీకి కొత్త జీవం అయితే పోస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే లోక్సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవడంతో గులాబీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నటువంటి వేళ ఆదివారం ఆ పార్టీకి చెందిన 4 కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకొని బీఆర్ఎస్ బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి నడిచిన మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ ఎంపీ గూడెం నగేష్, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు తనయుడు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, కాంగ్రెస్ కంచుకోటలో ఒకప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్నగర్ తొలిసారిగా బీఆర్ఎస్ కు విజయాన్ని అందించినటువంటి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరారు. వీరితో పాటు పెద్దపల్లికి చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గోమాక శ్రీనివాస్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం ఢిల్లీలోని జాతీయ ప్రధాన కార్యదర్శిలో ఇక కారుకు సంబంధించిన వాళ్ళు భయపడతా ఉన్నారు. ఎందుకో ఆశ్చర్యకరమైనటువంటి అంశం, ప్రతిపక్ష పాత్రలో ఉండటానికి కారు పార్టీ వాళ్ళు ఇంతకాలము అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి కారు పార్టీకి సంబంధించినటువంటి నేతలు భయానికి గురవుతా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు లేనటువంటి వారు బీజేపీలోకి వెళుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి వారితో పాటు పెద్దగా క్యాడర్ అయితే పోయే అవకాశాలు కానీ ఆ పరిస్థితులు అయితే కనిపించట్లేదు. లీడర్లు మాత్రం వెళ్తా ఉన్నారు, క్యాడర్ మాత్రము అట్లనే ఉంది అనే అభిప్రాయం కూడా అయితే వ్యక్తం అవుతుంది. దీంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎంపీగా పోటీ చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ చేరికలు ఒకంత కలకలం రేపుతా ఉన్నాయి. పోటీ చేయాలని ముందుకు వస్తున్నటువంటి అభ్యర్థుల్లో కూడా, పార్లమెంట్ అభ్యర్థుల్లో కూడా కొంత వెనకంజ వేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వారిలో భయాందోళనలు కలిగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ కు ఈ పరిస్థితి ఏంటి, గడ్డు పరిస్థితి ఎందుకు వస్తుంది అనే దాని మీదనే ఇప్పుడు రాజకీయ విశ్లేషణ కూడా జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీని దాదాపు బీజేపీ ఆక్రమించుకోవాలనేది చూస్తుంది. అందుకే పుత్తు కూడా పెట్టుకోలేదనే ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా తెలంగాణలో చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీలోకి ఇంకా నేతలు ఎన్నికల తర్వాత కూడా ఇంకా చేరే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది. ఇక మరిన్ని రోజులలో మరి కమలం పార్టీకి ఎంతమంది చేరుతారో వేచి చూద్దాం.